వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని ఎస్ గార్డెన్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగింది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని, రైతు బంధు ఎక్కడా అని ప్రశ్నించారు. దామగుండం నేవీ రాడర్ ఏర్పాటు వల్ల 2 లక్షల చెట్లు నరికివేతకు గురవుతాయని, పర్యావరణం దెబ్బతింటుందని, రేడియేషన్ వల్ల ప్రజలు అనారోగ్యాలకు గురవుతారని తెలిపారు. కాంగ్రెస్ నాయకుల మోసపూరిత వాగ్దానాలను నమ్మకూడదని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తర్వాత వరుసగా మీ ఎలక్షన్లు ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్ ఉంది, ఎంపీటీసీ ఎలక్షన్ ఉంది, జెడ్పీటీసీ ఉంది, మున్సిపాలిటీ ఎలక్షన్ ఉంది, సొసైటీ ఎలక్షన్ ఉంది. 2024 మొత్తం ఎలక్షన్లు ఉన్నాయి. మీరు మన అసెంబ్లీలో న్యాయశాఖ కోసం కొట్లాడు, రేపు పార్లమెంట్ లో రంజితన కోసం కష్టపడతారు. వాళ్ళిద్దరూ మేమందరం కలిసి మిమ్మల్ని గెలిపించేందుకు మీకోసం మీరు గుర్తుపెట్టుకోండి ఒక మాట, పార్లమెంట్ లోనే పునర్చేసుకోవాలి. ఎక్కడ కోల్పోయినామో అక్కడనే ఎత్తుక్కోవాలి. పరిగిలో మన అసెంబ్లీలో మోసం జరిగింది, పార్లమెంట్ లో దాన్ని సరి చేసుకోవాలి. ఏ బూత్ లో మనకు తక్కువ వచ్చింది అక్కడనే కూర్చోవాలి. ఏ వర్గం మనకు దూరమైందో వాళ్ళ దగ్గర పోయి అడగాలి, ఎందుకు తమ్మి అని. రైతులు ఎవరైనా తప్పని ఆశపడితే, ఇప్పుడు బాధలో ఉంటే వాళ్ళ దగ్గర పోయి పలకరించాలి. ఏం కాదన్నా మొన్న జరిగిన మోసం ఓకే, కానీ ఇప్పుడు ఒక 12 మంది బీఆర్ఎస్ ఎంపీలను గెలిపించి మీరు ఢిల్లీకి పంపిస్తే 2 జాతీయ పార్టీలకు వణుకు పుడుతుంది. అమ్మో మళ్ళీ కేసీఆర్ మొదలైంది, తట్టుకోలేని సుమా అని చెప్పి ఒక వాతావరణం వస్తుంది. ఇవాళ గ్రామాల్లో కేసీఆర్ లేరు ముఖ్యమంత్రి అనే విషయాన్ని చాలా మంది జీర్ణం చేసుకోలేకపోతున్నారు, చాలా మంది బాధపడుతున్నారు. వాళ్ళందరి దగ్గరికి పోదాం, వాళ్ళని కలుద్దాం. ఒక్క పార్లమెంట్ ఎన్నికనే కాదు, పంచాయతీ ఎన్నికల్లో, ఎంపీటీసీ ఎన్నికల్లో, జెడ్పీటీసీ ఎన్నికల్లో, సొసైటీ ఎన్నికల్లో గులాబీ జెండా ఉంటేనే తెలంగాణకు శ్రీరామ రక్ష అనే మాటను తప్పకుండా గట్టిగా చెప్తాం. శ్రీరామ రక్ష అంటే గుర్తొచ్చింది, అక్షింతలు వచ్చినాయి, ఇంటికి వచ్చాయా? వాళ్ళకి తప్ప కూడా తెలియదు. చేసిందే లేదు 15 వేల దేశానికి. పప్పు ధర పెంచిండ్రు, ఉప్పు ధర పెంచిండ్రు, చింతపండు ధర పెంచిండ్రు, పెట్రోల్ ధర పెంచిండ్రు. గవర్నర్ గారి ప్రసంగం ఉంటుంది చాలా హీనంగా. 10 ఏళ్లలో కేసీఆర్ మొత్తం నాశనం చేసిండు, కరెంటు ఖరాబ్ చేసిండు, వ్యవసాయం ఖరాబ్ చేసిండు. కేసీఆర్ మొత్తం తెలంగాణను విధ్వంసం చేసిండు. కేసీఆర్ మొత్తం తెలంగాణను అప్పుల పాలు చేసిండు, దివాలా తీయించిండు కేసీఆర్ అని దివాలా. అదే విధంగా మనం ఇంతకాలం